వెల్కమ్ టు కలగూరగంప. ఆషాఢం వచ్చింది, పోతున్నది. శ్రీదేవికి పని తీరలేదు, కళ్యాణ్తో గోరింటాకు పెట్టించుకోలేదు. ఓకే, ఈరోజు ఏం చేద్దామంటే పెట్టుకొని పోదాము. నేను దెంపనీకి వచ్చే వరకు ఏం లేదు, ఈడ ఏం లేదంటే మంది దెంపకపోలేరు. మన నర్సరీలో పనిచేసే అబ్బాయి ఉన్నాడు కదా, గోరింటాకు మనం పెడితే వస్తాయని చెప్పిండు. నేనన్నా ఇవి పెట్టాలి ఎప్పుడు, రావాలి ఎప్పుడు, ఎప్పుడు పెరగాలి, ఎప్పుడు అమ్మాలి, అట్లయితే కష్టం అన్నా, మనం కొనుక్కొస్తాంలే అని చెప్పిన. అయినా సరే నేను పక్కన ఏదో తీసుకుపోమంటే ఎప్పుడు కట్ చేసుకొని పోయిండు అనమాట. అది సంగతి. అందుకే ఎక్కువ తక్కువ గోరింటాకు లేదు ఈసారి. బట్ కళ్యాణ్తో పెట్టించుకోవాలి కాబట్టి సంవత్సరానికి ఒకసారి అట్లా పెట్టించుకోకపోతే ఎట్లా చెప్పండి, జబర్దస్తిగా. సో అంటే రోజు కాఫీ పెట్టించుకుంటా, అది వేరే విషయము. గోరింటాకు పెట్టించుకోవాలి కదా. సో హ్యాపీ నెక్స్ట్ ఇయర్ మీరందరూ పోస్ట్ చేసి అన్నీ మళ్ళీ ప్రశాంతంగా చేసుకుందాం. పెట్టించుకున్నారా మీ ఆయనలతోటి? లేదంటే నేను కొండ్లు పెడుతున్నానా, అయ్యా శ్రీదేవి చెప్పింది మీరు పెట్టుకోలేదని, మీరు పెట్టలేదని కొట్లాడగలరా? ఇంత కొట్లాడండి. నేను నారద మహాముని టైప్ అనమాట. మీరు కొట్లాడిన పెడితే నేను ఇంకా ఖుషి అయిపోతా. ఎనీవే అబ్బా, కొట్లాడో అడుక్కోనో ఏదో వేసుకొని గోరింటాకు పెట్టించుకుందాం. అండ్ ఇప్పుడు నేను పెట్టించుకుంటా, ఓకేనా? లుకింగ్ సో క్యూటీ. నేను అమ్మకి మైదాకి పెడుతున్నా, వీడియో చేస్తున్నా. నీకు ఆ లోగో ఓకేనా తల్లి? ఆ లోగో ఓకేనా? నర్సరీ లోగో. సరే దాన్ని కొంచెం ఇంప్రూవైజ్ చేస్తాం, మళ్ళీ చూపిస్తాను నీకు. కొంచెం అడగండి, 2, 3, 4, 5, 10, 15 సార్లు అడగండి. సరే, సో డిన్నర్ అయిపోయిందా? లిజన్, ఓ గాయత్రి, నువ్వు ఆడికెళ్ళి అక్కడ ఏదన్నా ఉన్నప్పుడు ఒక్కొక్క షాట్ అక్కడక్కడ పంపి నాకు చిన్నగా అన్నీ కలిపి నేను వీడియో పెట్టుకుంటా. ఆడుకోయింది గాయత్రి అని స్టోరీ చెప్తా. అందరు అడుగుతున్నారు గాయత్రి ఎక్కడుంది అని అడుగుతున్నారు అందరు. ఇదిగోండి, ఫైనల్గా మన చెట్టు నుంచి ఆకు తీసుకొచ్చి నూరి పిచ్చి, ఓకేనా, చేసుకున్న గోరింటాకు. అండ్ నేను మర్చిపోయినా మీరు మర్చిపోయేటట్లు లేరు అందరూ. ఏమైంది ఓ శశాంక్ వాళ్ళ సిస్టరు చూడు, నువ్వు మాత్రం అక్క ఇంత బిజీగా ఉన్నా అయిపోతుంది వారం అని. సో అట్లా మా శశాంక్ వాళ్ళ సిస్టర్ చెప్పిందనమాట. చాలామంది గుర్తు చేసిండ్రు, ఏమైంది ఆషాఢ మాసం పోతుంది, నువ్వు గోరింటాకు వీడియో పెడతలేదు అని. సో ఫైనల్గా పెట్టించుకుంటున్నా. సూర్యుడు ఉంది కదా అనుకుందాం. సూర్యుడు చంద్రుడు చూద్దాం ఏమేమి పెడతాడో నాన్న. సూర్యుడు పెడతాడో చంద్రుడు పెడతాడో. సూర్యుడు 2 years బ్యాక్ ఎంత మంచిగా అందరు ఫోటోలు పంపించారు, వీడియోలు పంపించారు హస్బెండ్తో పెట్టుకుంటా. సో నెక్స్ట్ ఇయర్ అట్లా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటే మళ్ళీ పంపిండి, మళ్ళీ పెడతా అందరివి. నువ్వు కామెంటరీ ఎక్కువ సెకండ్ లేయర్ వస్తే ఇంకో డార్క్ అవుతుందని నా బాధ. నాది డార్క్ కాదు, అంటే మంచి మొగుడు అనిపించుకోవాలనే. డార్క్గా వండితే మంచి హస్బెండ్ అని చెప్తారు. యాక్చువల్గా నిన్న నూరు పెట్టారు తెలుసా, నాకు కుదరలేదు. అంటే మన దుకాణం నుంచి మెల్లగా వచ్చిన 3 రోజుల నుంచి మా కెమెరా వెయిట్ చేస్తుంది. ఇంత దూరమా? మళ్ళీ ఇంత దగ్గర పెడితే ఎట్లుంటుంది మమ్మ? వాచ్ చూడండి, రాత్రి 9:30 అవుతుంది, 9:15, 9:20. అయితే నేను ఎప్పుడైనా వాచ్లు పెట్టుకున్నప్పుడు గమనించండి, ఒక్కసారి కూడా ఒక టైం కరెక్ట్గా ఉండదు. అంటే అందులో ఏం టైం కనబడితే నేను అదే టైం తీస్తున్నట్లు లెక్క. కానీ నా వాచ్లో
ఇప్పుడు ముళ్ళు తిరగదు. స్పెషల్ వాచ్, ఇది జోక్ చెప్తా మొన్న. టాలెంటెడ్ వాచ్. ఇగో మొన్న గాయత్రి ఏం చేసింది, అమ్మ ఒక వాచ్ కావాలని అడిగింది. సరే తీసుకో అన్న. తిరగట్లేదు, సరే సెల్ మార్పించుకోపో అని చెప్పింది అనమాట. అయితే షాపోడు ఆ వాచ్ తీసుకొని, అమ్మ ఏదో తీసేసి అసలు ఆనే చేయలేదు మీరు, 2 years నుంచి వాడుతుంది. ఒక అడ్డం పెడతారు బిఫోర్ ఇట్ సెల్ అయినాక తీసేస్తే ఇటు స్టార్ట్ వర్కింగ్. సో మా అమ్మ కొన్ని 2 years అవుతుంది అసలు ఆన్ చేయలే. సో బ్యాటరీ స్టిల్ ఇంటాక్ట్. సో ఆమె తీసుకెళ్ళి అంకుల్ వాచ్ పని చేయట్లేదు, బ్యాటరీ చేంజ్ చేయాలంటే ఒక్క నిమిషం తీసేయకపోతే స్టార్టెడ్ వర్కింగ్. సో ఇట్ వర్క్ ఫర్ నెక్స్ట్ 2.5 years. అంటే 2 yearsగా మళ్ళీ నేను పెట్టుకున్నా. అసలు నేను ఎప్పుడు ఆ వాచ్ ఎవరైనా టైం అడిగితే కూడా మొబైల్ చూస్తా కానీ వాచ్ చూడ. స్టైల్కి మాత్రం వాచ్ పెట్టుకుంటా. అదేందో రైట్ హ్యాండ్కి వాచ్ ఉండాలనేది ఒకటి పడిపోయింది అనమాట. సో అట్లా 2 ఏళ్ళుగా వాచ్ వాడుతున్నా కానీ అది ఓపెనే చేయలేదు. అట్లా ఉంటుంది నా వాచ్లన్నీ అట్లుంటాయి. మళ్ళీ వాచ్లు అయిపోయేస్తున్నాయి అబ్బా ప్లీజ్. అయిపోయినాయి వాచ్లు. అప్పుడు ఎప్పుడు నువ్వు కొట్టించింది కదా 20 పైన అయిపోయినాయి వాచ్లు అయిపోయినాయి. ఎన్నో కొనిచ్చిన నాకు గుర్తులేదు కానీ వాచ్లు అయిపోయినాయి. మొత్తం చుట్టూ చేయాలి. ఏ బాగున్నాయా? ఓకేనా ఇది? సరే ఏదో చేసుకో ఇక. చుట్టూ ఇక్కడ స్టార్ట్ విత్ పింకీ. కదా బాగా కొంచెం పేస్ట్ లాగా చేయలేదు, ఆకా కనబడుతుంది ఇంకా. నో ఇట్లా చేసి ఇట్లా తొడుగు అట్లా కాదబ్బా. ఇంకా ఇట్లా చేసి ఇట్లా ఇండి నీ చెయ్యి ఎర్రగైంది నా దానికంటే. మంచిది మీ ఆవిడ మంచిది. సుషమా నేను ఎంత మంచిదాన్నో. మా ఆయన చెయ్యి ఎర్రగా అయింది. బాగా చూసుకో. నువ్వు కూడా ఇట్లా పెట్టాలా? కార్తీక్ పెడతాడు. కార్తీక్ బుద్ధిమంతుడు చాలా. బాగా. ఎస్ మరి ఎప్పుడైనా చూసిరా పెళ్లి జల్దీ నెక్స్ట్ నవంబర్లో చేసేసుకోవాలి. మనం చెప్పుకోలేము హూఎవర్ ఇస్ లక్కీ అని చెప్తాం అంతే. కార్తీక్ వైఫ్ లక్కీ. చెప్పద్దు. వా పెళ్లి టైం దగ్గరకు వచ్చింది కదా. గుడ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. పెట్టుకో. బాగుందా? ఇంతే, బాగున్నా బాగలేకపోయినా మా ఆయన పెట్టిండు కాబట్టి బాగుంది అని నేనన్నా. మీరంటారు ఓకే శ్రీదేవి పెట్టుడు పెట్టు మాకెవ్వరు పెడతలేరు, నీకు పెట్టిందే సంతోషం నీకు. సో ఇట్లనే ప్రతి సంవత్సరం పెట్టించుకో అని చెప్తారు. మళ్ళీ దానికి వంకల అని కూడా నాకు తిట్లు పడతాయి కాబట్టి బాగుంది. ఓకేనా? బాగుంది ఓకేనా? నీది బెటర్ అమ్మా. కూతుర్లకు ఎవరైనా నాన్నలు బెటర్గానే చేస్తారు. మరీ గోరింటాకు పెట్టుకుంటా మా ఆయన మీద కంప్లైంట్లు ఎక్కువ తక్కువ చేయలేను కానీ ఓకేనా. ఈ ఆషాఢ మాసం గోరింటాకు ముచ్చట ఇట్లా తీరిందనమాట. సో నాకు కూడా మొన్న కూడా ఒకసారి చూసిన, అంటే 4th అయిపోతుంది, 5th శ్రావణ మాసం వస్తుందని తెలియలేదు. నెక్స్ట్ మంత్ శ్రావణ మాసంలో 5 శుక్రవారాలు నేను పూజ చేస్తాను అనమాట. అంటే ఏదో నాకు దోచినట్టు, అంత ప్రాపర్గా ఏమి ఉండదు. సంతోష్ మాతకు చేసుకుంటా కాబట్టి చేస్తాం. సరే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 1st శుక్రవారం అని చూసినమాట. అప్పుడు చూసిన అయ్యా 5వ తారీఖే శ్రావణ మాసం వస్తుంది, ఆషాఢ మాసం అయిపోయిందని. అర్రే సో అయిపోతుందని చూసిన అనమాట. అది సంగతి. ఆ లోపు మీ కామెంట్లు కూడా బాగా గుర్తుకొచ్చినాయి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.
థ్యాంక్ యూ సో మచ్ చెప్పు. नहीं నై క్యూ నై దానికి వచ్చింది 2 ఏంటిది హిందీ. और क्या आते हिंदी हाँ बहुत हिंदी अच्छा आता नहीं नहीं बहुत हिंदी आता बहुत हिंदी आता ठीक है. मेरा नाम भी థ్యాంక్ యూ అబ్బా. సో నెక్స్ట్ ఇయర్ మాత్రం చాలా ప్రశాంతంగా ఇట్లాంటి పనికిమాల పనులు ఏమో పెట్టుకోను, ఊకే బిజినెస్ పనులు పెట్టుకోను, కొంచెం ప్రశాంతంగా ఉందాం అనుకుంటున్నా. కాబట్టి ఆషాఢ మాసం సెలబ్రేషన్స్ బాగా చేద్దాము. అండ్ కుదిరితే బోనాల పండుగ కూడా చేద్దాం. ఓకేనా? so much ఈ వీడియో వచ్చే సంవత్సరం లైక్ ఇప్పుడు అయిపోయినాయి కదా బోనాలు అయిపోయింది రాఖీ పండుగ. ఒక పాట కుదిరితే ఒక పాట చేస్తాం ఊర్లల్లో. బోనాల మీద కావు బోనాల మీద పాట చేస్తావా సరదాగా? 100% చేద్దాం. కానీ పక్కా ఈసారి ఏంటంటే మంచి టైం తీసుకొని ఊర్లల్లో మాకు తెలిసిన వాళ్ళే మా రిలేటివ్స్ వాళ్ళు చాలా చాలా బాగా పాటలు పాడతారు. అన్నీ చేద్దాం. ఎందుకంటే కలగూరగంప మీడియా త్వరలో బాగా ముందుకు రాబోతుంది. యా since when did ఎస్ this happen ఆఫీస్ సెటప్ అవుతుంది. కేజీటీవీ వస్తుంది. సో బాగా ముచ్చట్లు మాట్లాడతా. అప్పటి వరకు ఆషాఢ మాసం అయిపోతున్నా సరే అందరికీ ఆషాఢ మాసం శుభాకాంక్షలు అని చెప్తున్నా. మస్తు షాపింగ్లు చేసారా, సేల్స్ బాగుంటాయి ఈ మధ్యకాలంలో. సో ఓకేనా? థ్యాంక్ యూ అబ్బా. నేను మర్చిపోయిన దాన్ని గుర్తు చేసినందుకు, పెట్టినందుకు నీకు కూడా థ్యాంక్ యూ. పాద నమస్కారం. ఎప్పుడైనా దసరా వస్తే ఇట్లా పెట్టి ఇట్లా మొక్కి నవ్వుకుంటుంటే మా ఆయన కాలు మొక్కి. ఇప్పుడు ఏంటంటే ఎవ్రీ పౌర్ణానికి అటు ఇటుగా మనము హోమం చేసుకుంటున్నాం కదా. సో పూజారి ఏం చేస్తాడంటే హోమం కాగానే మీ ఆయన కాలు మొక్కంటాడు. లోపల లోపల నవ్వుకుంటా కానీ మొక్కుతా. మరి ఏమనుకొని బాగా అయిందని మొక్కిపించుకుంటాడు, ఏమనుకుంటాడు ఇట్లా నన్ను మొక్కుతున్నది అనుకుంటాడు. this man ఏయ్ కాలేదు కొడతా బిడ్డ దిస్ మ్యాన్ అంటే. థ్యాంక్ యూ. మంచిగా చెప్పు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏ భాష అది? ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి guys. ఒత్తులు లేని దగ్గర ఒత్తులు ఉండాల్సింది. ఇదేం తెలుగు? ఏం శ్రీదేవి ఏం నేర్పిస్తున్నావు అంటారు నన్ను. అది నా నిజం తెలుగు కాదు ప్లీజ్. అది నా నిజం తెలుగు కాదు ప్లీజ్. ఇంకా బండగా ఉంటుంది నాకంటే బండగా మాట్లాడుతుంది. సే బాయ్. బాయ్. బాయ్.